నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి ప్రజ్ఞాభారతి రాష్ట్ర శాఖ అధ్యక్షులు వి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ ప్రముఖ జాతీయ కార్యవర్గ సభ్యులైనటువంటి బాబురావు గారు, ఈ యొక్క ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ప్రముఖంగా పనిచేస్తున్నటువంటి ఈ లోకమంతన్ కార్యక్రమానికి విద్యా సంస్థల నుంచి సహకారం తీసుకోవడం కోసం బాధ్యతలు తీసుకున్నటువంటి రామకృష్ణ గారు, అదేవిధంగా బీటెక్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కోశాధికారి, ఈ విద్యా సంస్థలు ఎక్కడైతే మనం సమావేశం పెట్టుకుంటున్నామో స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ అయినటువంటి కృష్ణారావు గారు, ఇక్కడ అనేక విద్యా సంస్థల అధినేతలు, ప్రాథమిక విద్యా సంస్థ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కూడా అనేక మంది పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చారు. మీ అందరికీ కూడా నూతన సంవత్సరము, అదేవిధంగా మన యొక్క సంక్రాంతి పండుగ ఆలస్యంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనకు తెలుసు ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం మన భాగ్యనగరంలో జరిగినటువంటి లోక్మంతన్ కార్యక్రమము విజయవంతం చేయడంలో మీరు అందించినటువంటి పాత్ర, మీరు చేసినటువంటి కృషి, మీరు ఇచ్చినటువంటి సహకారము నిజంగా చాలా అద్భుతంగా అందరూ ముందుకొచ్చి ఇటు అనేక విద్యా సంస్థల సంబంధించినటువంటి సంస్థల అసోసియేషన్స్ కావచ్చు, విద్యార్థి సంస్థలు కావచ్చు, గురించి తమ జీవితంలో నైతిక విలువల గురించి ఈరోజు మనం అందరం కూడా ఈరోజు విద్యార్థులకు ఎంతైతే చెప్పాలో అది అవగాహన కలిగించడంలో మనం వెనుకబడిపోతాం. అందుకే అనేక రకాల పొరపాట్లు ఈరోజు విద్యార్థులు పెద్దగైన తర్వాతనో మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందే బంగ్లాదేశ్ విషయం చెప్పడం. కాబట్టి ఎక్కడైతే విద్యార్థులు చైతన్యం అవుతారో, ఎక్కడైతే యువత చైతన్యం అవుతుందో ఆ దేశ భవిష్యత్తు బంగారు బాటగా ఉంది. ఎక్కడైతే యువత కానీ విద్యార్థులు కానీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనకు తెలుసు ఈరోజు లోక్మంతన్ ద్వారా దేశంలో జాతీయ భావజాలను తీసుకురావాలని, మన భారతీయ సంస్కృతి పరిరక్షించాలని, అదేవిధంగా ఎక్కడైతే అడవుల్లో వనాలలో జీవిస్తున్నారో వాళ్ళ యొక్క మరి జీవన విధానాలను, వాళ్ళ యొక్క హక్కులను, వాళ్ళ అధికారాలను పరిరక్షించాలని ఈరోజు లోక్మంతన్ విశేషంగా కృషి చేస్తాం. అందులో భాగంగానే ఈ హైదరాబాద్లో జరిగినటువంటి కార్యక్రమం అత్యంత అద్భుతంగా మరి నిర్వహించడం జరిగింది. దానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులకు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థుల యొక్క మరి ఉపాధ్యాయులకు, విద్యా సంస్థల అధినేతలకు, అదేవిధంగా వివిధ సామాజిక సంస్థలకు, మీడియా సంస్థలకు కూడా లోక్మంతన్ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను. सर ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి సార్ ఒక నిమిషం సార్
भारत माता की जय जय माता भारत। ఓకే లోకమంతన్ 2024 ప్రోగ్రాం నవంబర్ 21 నుంచి 24 వరకు శిల్పారామంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇప్పుడున్న ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థి యువకులకు ఈ యొక్క దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, అదేవిధంగా ఈ దేశంలో అనాదిగా వస్తున్నటువంటి ఆటలు, పాటలు, కల్చరల్ యాక్టివిటీస్ ఇప్పుడున్న సమాజానికి తెలియజేయడాన్ని ముఖ్య ఉద్దేశంతో లోకమంతన్లో దాదాపు 26 దేశాల నుంచి 183 కళలను అక్కడ ప్రదర్శించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి భాగ్యనగరంలో కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. దేశంలో ఉన్న నార్త్ ఈస్ట్, అదేవిధంగా సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్ని సంబంధించిన కళలను కూడా అక్కడ ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పెట్టిన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇక్కడ మేనేజ్మెంట్ అని పిలవడం జరిగింది. దాదాపు 3,20,000 మందిని విద్యార్థులు, ప్రజలను కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని వచ్చి చూడడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము ద్వారా ఈ యొక్క సమాజానికి, ముఖ్యంగా విద్యార్థి యువకులకు వాస్తవమైన మన యొక్క కల్చరల్ ఏందనేది కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కల్చరల్ ఇప్పుడున్న సమాజానికి చాలా అవసరం. ఎందుకంటే భారతదేశంలో వెస్ట్రన్ కల్చర్, అదేవిధంగా డ్రగ్స్ విశ్వవిద్యాలయాల్లో కానివ్వండి, కాలేజీలో ఎక్కడ చూసినా ఈ మధ్యలో డ్రగ్ కల్చరల్ అనేది చాలా పెట్టరేగిపోతున్నది. ఈ యొక్క డ్రగ్ కల్చరల్ను పారదోలి ముఖ్యంగా మన యొక్క వారసత్వంగా వస్తున్న కల్చరల్ను ఈ యొక్క సమాజం, ముఖ్యంగా విద్యార్థులు కూడా నేర్చుకోవాలి. ఈ యొక్క కల్చరల్ను భవిష్యత్ తరాల్లో కూడా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి, ఈ యొక్క కార్యక్రమంలో మేనేజ్మెంట్ కూడా విద్యార్థులను తీసుకొచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేశారు. కాబట్టి వారందరికీ కృతజ్ఞత సభ ఈరోజు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క లోకమంతన్ యొక్క ఉద్దేశం కూడా భవిష్యత్తులో కూడా అనేక రకాలైన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాం. కాబట్టి లోకమంతన్ సక్సెస్ అయినందుకు అందరూ కూడా మేనేజ్మెంట్లకు, సమాజానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం.